సంధ్యా థియేటర్ వ్యవహారంలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం బాధాకరమన్న పవన్ కళ్యాణ్ ఘటన జరిగిన వెంటనే హీరో లేదా చిత్ర బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిందని పేర్కొన్నారు. సినిమా రంగాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాగానే ప్రోత్సహించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేమని పేర్కొన్నారు. చేయకపోతే ఏమైపోద్దంటే మీకు కావాలి అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగరనుకుంటాను. ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్, లేదు అలా చెయ్యి లోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్, మేబీ దే షుడ్ హ్యావ్ టేకెన్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం, వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థనలు చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొంటారు. లా ఏంటంటే, నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. Law doesn't see who you are, how popular you are, or how powerful you are. It doesn't care. But అందుకనే నేను అందుకనే చెప్పాను, even if I make mistake, please punish me. అంటే law should not treat the preferential treatment ఇవ్వకూడదు. It's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం, అందరూ చేతిలో ఇవ్వడం. ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా, especially when a much expected film has released. ఏముంటుంది, హీరో వస్తున్నారంటే ఎక్కువ నేనైతే థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే, ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేదు. సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాట్ ఐ హ్యావ్ వస్తుంది, ఇది జనరల్గా అందరం మానేసాం. మేబీ ఇట్స్ మచ్ అవైటెడ్ ఫిల్మ్, మేబీ హీ వర్క్ ఫర్ 3 years, మేబీ హీ వాంటెడ్ టు సే, మేబీ I don't know, maybe as police said that we have informed not to. అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పున్నారు. ఇప్పుడు అలాంటి, ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్వన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ, దగ్గరలో వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ, మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దానికి ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని అంటే, తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్డ్ అ లాట్ ఆఫ్